హాయ్ అండి. ఇదివరకటి రోజుల్లో వాళ్ళు పెద్దాళ్ళు ఎప్పుడు కూడా థర్డ్ మంత్ వచ్చే వరకు తీసుకొచ్చేవారు. థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా తీసుకురారు. ఒక్కొక్కసారి థర్డ్ మంత్ కంప్లీట్ అయినాక సెకండ్ మంత్ కంప్లీట్ థర్డ్ మంత్ వచ్చినా తీసుకొచ్చేవారు పాతకాలంలో వాళ్ళు అమ్మలు కానీ అత్తగారులు కానీ వీళ్ళందరూ. సో థర్డ్ మంత్ రానివ్వండి అంటారు. ఈ లోపు ఒక్కోసారి ఏమైనా అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తారంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ అబార్షన్ రేటు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఉంటుంది కొంచెం. సో అందుకని వాళ్ళు మళ్ళీ అందరికీ చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వాళ్ళు కన్సోల్ చేయటం ఇవన్నీ జరగకుండా ఉండటం కోసం. కానీ ఏదైనా కానీ మంచిదే అబార్షన్. దానివల్ల దానికి కూడా ఒక లెక్క ఉందన్నమాట. పాతకాలం వాళ్ళు చేసిన దానికి కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఎర్లీగా రమ్మంటున్నామంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తే ఒట్టి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మూలాన కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. లేదా ఇంకా మన క్రోమోజోమల్ అనామలీస్ వీటినన్నింటినీ ఎలాగో మనం అవాయిడ్ చేయలేము. అయ్యే అబార్షన్స్ ఎలాగో అవుతాయి. కాకపోతే కొన్నిటిని కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఏమైనా ఉండి స్పాటింగ్స్ ఏమైనా కనిపించి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చూసుకుని మనం ఇంజెక్షన్స్ ఇవ్వడానికి వీటికన్నిటికీ మనం రమ్మంటున్నాం. ఇప్పుడు ఇది రోజుల కంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి. సో కానీ పాతకాలం వాళ్ళు చెప్పింది మాత్రం కరెక్టే. కొంతమంది ఏంటంటే పాపం అబార్షన్ అయిన అమ్మాయిని నువ్వు ట్రావెల్ చేసావు అందుకని అబార్షన్ అయింది, నాన్ వెజిటేరియన్ తిన్నావు, తర్వాత రెస్ట్ తీసుకోలేదు, కేర్లెస్గా ఉన్నావు, తర్వాత జాబ్ మానేసే పని కదా, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది, ఇలా అని చాలా అంటూ ఉంటారు. అవన్నీ ఏం కాదండి. అబార్షన్స్ అవడానికి రీజనే కాదు అసలు. అది వేరే అదర్ రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న మదర్కి, లేకపోతే క్రోమోజోమల్ అనామలీస్ మెయిన్ కారణాలు అనమాట. సో అందుకని అలా బ్లేమ్ చేయొద్దు వాళ్ళని. వాళ్ళ తప్పేమీ కాదది, సరేనా. తర్వాత ఒకవేళ ఒక అబార్షన్ అయినంత మాత్రం మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వితిన్ 3 months గ్యాప్ ఒక 3 months గ్యాప్ తీసుకున్నాక సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫోలిక్ యాసిడ్ మాత్రం యాడ్ చేస్తాం. అసలు ఇప్పుడు అందరూ కూడా ప్రీనేటల్గానే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసేస్తున్నారు ముందే. అంటే అవేర్నెస్ పెరిగింది కదా, అందుకని కొంచెం అబార్షన్స్ రేట్ ఇదివరకు మీద కొంచెం తగ్గిందా అనేది తెలియదు ఇంకా. బట్ స్టిల్ ముందుగా లేదా వన్స్ ప్రెగ్నెన్సీ అని తెలియంగానే రాగానే మేము ఫెటల్ హార్ట్ బీట్ చూసుకుని అప్పుడు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసేస్తున్నాం, సరేనా. అంతేగాని అమ్మాయిని ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్ అయిందని చెప్పి బ్లేమ్ చేయొద్దు, వాళ్ళని ఏమీ హర్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ.